హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, పెట్టుబడులు, కంపెనీల స్థాపన కారణంగా భాగ్యనగరం ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. ఇక్కడి పాలకులు కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా మన భాగ్యనగరం భూములు బంగారం అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతోంది. ఈ క్రమంలో శివారు ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఉన్న కోకాపేట, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్రామ్గూడ, నార్సింగి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ పరిస్థితులు చూస్తే మనం హైదరాబాద్లోనే ఉన్నామా లేక దేశం దాటి వచ్చామా అనే అనుభూతి కలుగుతుంది. వెస్టర్న్ హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు ఉపాధికి కేంద్ర బిందువుగా మారాయి. ఆకాశాన్ని తాకే భవనాలు, ప్రముఖ కంపెనీలతో ఈ ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. వ్యాపారులు, విదేశీ కంపెనీలు కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత శివారు ప్రాంతాల్లో ఊహించని రీతిలో భూముల ధరలు పెరిగాయి. కోకాపేటలో భూముల ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం హైదరాబాద్ నగరంలో ఒక ప్రధానమైన వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వేగంగా పెరుగుతున్నాయి. దీనితో పాటు కోకాపేటకు మంచి రోడ్డు మార్గాలు ఉండటం కూడా ఇక్కడి భూముల ధరలు పెరగడానికి ఒక ముఖ్య కారణంగా చెబుతున్నారు. కోకాపేట ప్రాంతం హైదరాబాద్ ఐటీ హబ్గా రూపాంతరం చెందుతోంది. ఇక్కడ అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభుత్వం కూడా కోకాపేట అభివృద్ధికి కృషి చేస్తోంది. దీనివల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు, సంపన్నులు, కంపెనీల నిర్వాహకులు ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1 ఎకరం ధర 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అంటే RRR భూముల ధరలపై ప్రభావం చూపుతోంది. రీజనల్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు బాగా పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇంటర్చేంజ్ల దగ్గర భూములకు ఎక్కువ డిమాండ్ ఉంది. కమర్షియల్ ల్యాండ్, రెసిడెన్షియల్ ప్లాట్, విల్లా ఇలా విభజించి భూములను అమ్ముతున్నారు. గతంతో పోలిస్తే ఎకరానికి 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.